ఆ భూతం మళ్ళీ రాదు నాది హామీ. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భూతం అంట. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు రారు అని గ్యారంటీ ఇవ్వమన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరు? వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాదు, ఇద్దరు రాజకీయ బ్రోకర్లు అడుగుంటారు. ఒకడు ఈనాడు కిరణ్, ఇంకొకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఆ ఇద్దరు రాజకీయ బ్రోకర్లు నీకోసం నడి రోడ్డు మీద నగ్నంగా డ్యాన్స్లు వేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు వాళ్ళు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏంది? వస్తే మాకు రేపొద్దున ఏమైనా రప్ప ఉంటుందేమో అని చెప్పి భయంతో వణికి సత్తా ఆ ఇద్దరు బ్రోకర్లు అడుగుంటారు. పారిశ్రామికవేత్తలు ఎవరు అడగరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ చూసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ చూసి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగితే 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒకే వేదిక మీద, 378 ఒప్పందాలు, 6,09,868 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఒక్క సమ్మిట్లో ఒకే వేదికపై కరణ్ అదాని, జిందాలు, బంగూరు, ఒబెరాయి, బజాంకా, దాల్మియా, మిట్టలు, జిఎంఆర్, కృష్ణ ఎల్లా, అపోలో ఇలాంటివన్నీ ఒక 30కి పైగా కార్పొరేట్ కంపెనీలన్నీ ఒకే వేదిక మీదకి వచ్చినాయి. ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణం కానీ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని అలా స్టార్ట్ చేశారు వాటన్నిటిని. అది బ్రాండ్ అంటే. ఇది సార్ నా బ్రాండ్. నీ బ్రాండు సుమో విస్కీ 99 రూపాయలకి, లేదంటే బెంగళూరు బ్రాందీ, బెంగళూరు విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ 99 రూపాయల బ్రాందీలు, ఇది నీ బ్రాండ్.